ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను దేవుని నామంలో. అలాగే నేను బాగున్నాను. ఈరోజు అయితే నేను కోయిట్లో మా అమ్మోళ్ళకి చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కోయిట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి అయితే వంటలు తెలియదు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ కూర ఎలా వస్తుంది అంత ఎర్రగాని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు ఏమేమి వేస్తాను ప్రాసెస్ మీరే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తాను చూసారు కదా. నేను నూనె పోసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇవో దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, లాలిక్కాయలు, అలాగే కరివేపాకు కదా. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను. ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతాం బాగా. చూసారు కదా, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. చూడండి, చికెను ఇలా వేసేసుకోవాలి. చికెన్ ఇక్కడ చికెన్ కూడా మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి, ఈ చికెన్ కూడా మగ్గిపోనిద్దాం. సోపు, కొంచెం పసుపు పోయింది. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ జీలకర్రది పేస్టు మిక్సీ పట్టుకున్నా. చూడండి, మగ్గిపోనిద్దాం. అలా చికెన్ కూడా మగ్గింది. అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను నేను. చూడండి, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నా. ఈ కూడా బాగా మగ్గిపోనిద్దాము. కూర మటుకు చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బాగా ఇష్టంగా తింటారు. ఎర్రగా వస్తుంది కాడను, నల్లగా రాకుండా. ఈ కూర కాడ చికెన్ మగ్గిపోయింది. చూడండి, చికెన్ మగ్గిపోయింది. అలాగే ఇది ధనియాల పొడి 1 స్పూను, మిరియాల పొడి కొద్దిగా, అలాగే ఇది బహార్ కొద్దిగా, ఇది కూడా పోసేసుకుంటాము. ఇప్పుడు తిప్పుకుందాం దీన్ని. దీన్ని ఇప్పుడు తిప్పేసుకుందాము బాగా. చూడండి, ఎట్టకి 10 నిమిషాలు ఉండిద్దాం. అప్పుడు వాటర్ వేసుకుందాము. చూసారు కదా, కూర చక్క మగ్గిపోయింది. చూడండి, నూనె పైకి కూడా వచ్చేసింది చక్కగా. ఇప్పుడు నేను కాసుకున్న వాటర్ కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ మగ్గిపోయినాయి. గ్రేవీ వస్తానికి వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు చాలా బాగా వస్తుంది కూర. ఇదే నేను రోజు మామూలుగా వండే కూర చూపిస్తాను. చూడండి, ఇలాగా నేను కొద్దిగానే వాటర్ పోసుకున్నాను, సరిపోతాయి. ఇది చిన్న సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఉడకనిస్తాను కూర. చూడండి కదా, అయిపోయింది చికెన్ కర్రీ. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్. ఓకే, బాయ్.